డల్లాస్‌లో పెళ్ళికెళ్తున్నటువంటి పేరెంట్స్ రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ ఎక్స్‌పోజ్‌లో వచ్చింది ఏంటంటే, వాళ్ళని ఎయిర్‌పోర్ట్ నుంచి డిపోర్ట్ చేసి, ఎంట్రీ బ్యాన్ చేసి పంపించేశారనేసి. ఎందుకు పంపించేశారు అంటే, ఎక్సెస్ గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర. సో, ఆ గోల్డ్‌కి సీబీపీ ఆఫీసర్లు అడిగినప్పుడు, వాళ్ళు కరెక్ట్ డీటెయిల్స్ చెప్పలేకపోయారు. అందుకని చెప్పేసి వాళ్ళని మోస్ట్ ప్రాబబ్లీ అనుమానంగా కావచ్చు, లేకపోతే కమర్షియల్‌కి గోల్డ్ తీసుకెళ్తున్నారని కావచ్చు, ఏ రీజన్ కిందైనా సరే వాళ్ళ ఎంట్రీ డినై చేసేసి, డిపోర్ట్ చేసి, వీసా క్యాన్సిల్ చేసి, ఎంట్రీ బ్యాన్ చేసి పంపించేశారు అనేసి సోషల్ మీడియాలో అయితే ఈ పోస్ట్ గురించి విపరీతంగా వైరల్ అవుతుంది. అలాగే ఒక ఎక్స్ పోస్ట్ కూడా, నేను ఒక 2, 3 స్క్రీన్ షాట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తా. ఎక్స్ పోస్ట్‌లో కూడా వచ్చింది ఇది. 100% యాక్యురేట్‌గా అసలు ఎగ్జాక్ట్‌లీ ఏం జరిగిందనేది ఎవరికీ కరెక్ట్‌గా తెలియదు కానీ, బట్ వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి బంగారం గురించి అయితే అనేదైతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఉంది. సో, దీని గురించి నేను ఒక 2, 3 వీడియోలు చాలా క్లారిటీగా చేశాను నేను. ఎంత బంగారం తీసుకెళ్ళాలి? ఎలా తీసుకెళ్ళాలి? క్యాష్, బంగారం కలిపి ఎలా తీసుకెళ్ళాలి? ఓల్డ్ గోల్డ్ ఏంటి? న్యూ గోల్డ్ ఏంటి? సో, మీరు గోల్డ్ తీసుకెళ్ళేటప్పుడు రిసిప్ట్లు ఎలా తీసుకెళ్ళాలి? అన్ని రకాల డీటెయిల్స్ తోటి చేశాను నేను. సో, ఒకవేళ మీరు ఎవరైనా కానీ మిస్ అయ్యి ఉంటే మాత్రం చాలా డీటెయిల్డ్ వీడియోస్, ఈవెన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనేది కూడా చేశా. సో, అవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టున్నాయి. దానికి ఈ వీడియో కూడా లింక్ చేస్తా. మీరు వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూసుకోండి. లేదు అంటే ఆ రెండిటి లింకులు నేను కింద ఈ డిస్క్రిప్షన్లో పెడతా. మీరైతే చూడండి. ఖచ్చితంగా వెరీ వాల్యుబుల్ వీడియోస్. ఎందుకంటే గోల్డ్ తీసుకొని అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళ కోసం. ఎస్పెషల్లీ ఎందుకు ఇప్పుడు అంటే, చాలామంది పిల్లలు ఇండియా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వస్తే మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్తామో లేదో అన్న ఉద్దేశంతోటి పిల్లలు రీసెంట్గా అక్కడే పెళ్లి చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు ఏంటంటే మెయిన్ గోల్డ్. మన ఇండియన్స్ పెళ్ళి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకపోయినా బంగారం అయితే మెడ నిండా ఉండాల్సిందే. పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి అట్ ద సేమ్ టైము వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ బంగారం అనేది దగదగ మెరుస్తూ ఉంటుంది. సో, అది మనకి కామన్ అనమాట. సో, ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ పెళ్ళిళ్ళకి అమెరికా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంత బంగారం తీసుకెళ్ళాలి, ఇలా డిక్లేర్ చేయాలి అని అందరు పేరెంట్స్కి తెలీదు. దీని గురించి ఈ పర్టికులర్ వీడియోలో డీటెయిల్స్ అన్నీ చెప్తా. నా సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే పెద్దవాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనేవాళ్ళు పెద్దవాళ్ళు. చాలామందికి తెలుసు, తెలియదు, ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది. పిల్లలు కనుక ఈ వీడియో చూస్తే మీ పేరెంట్స్కి షేర్ చేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఒక ప్లీజ్ లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. కొంచెం అందరికీ షేర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎవరు అవునన్నా కాదన్నా మనకి ఇగ్నోరెన్స్ ఇన్ ద సెన్స్ కేర్లెస్. ఏమైద్దిలే చూసుకుందాంలే అని డెఫినెట్గా అనుకుంటారు. మీరు లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు కానీ, పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు కానీ, బంగారాలు పెట్టుకునేటప్పుడు కానీ, అబ్రాడ్ అనే కాకుండా ఇండియాలో ఎక్కడైనా తిరిగేటప్పుడు కానీ, ఏదైనా వస్తువులు క్యారీ చేసేటప్పుడు కానీ, బండి నడిపేటప్పుడు కానీ, ఏ రకంగా చూసినా ఏం కాదులే అని అనుకుంటుంటారు అనమాట. ఆ చిన్న యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనకి చాలా పెద్ద సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది అనమాట. రూల్స్ అనేవి మనము ఇగ్నోర్ చేసినా కానీ కొన్ని చోట్ల, ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంటుంది చాలా స్ట్రిక్ట్. పచ్చళ్ళు కానీ, కూరలు కానీ, పప్పులు కానీ. అలాగే అమెరికా కూడా స్ట్రిక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని ఎయిర్పోర్ట్లో చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది స్ట్రిక్ట్గా ఉండరు. కొన్ని చోట్ల చెక్ చేస్తారు, కొన్ని చోట్ల చెక్ చేయరు. సో, ఇది ఏంటంటే కేవలం అదృష్టమా లేకపోతే ఇంకోటా అంటే కరెక్ట్గా ఏది చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పెట్టె తీసుకొని బయటకు వెళ్తున్నప్పుడు ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు. యాక్చువల్గా అబ్రాడ్లలో ఏంటంటే వాళ్ళకి అనుమానం అని అనిపించింది అనుకోండి, లేకపోతే కొంతమంది కుక్కలను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏమన్నా వాళ్ళకి ఏదైనా వాళ్ళ ట్రైన్డ్ డాగ్స్ ఉంటాయి అన్నమాట. సో, అలాగా ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఒకసారి పెట్టి ఓపెన్ చేయండి అని అనొచ్చు. లేదు, మీ దగ్గర ఏమన్నా డిక్లేర్ చేయాల్సినవి మీరు డిక్లేర్ చేయకుండా వాళ్ళు ఓపెన్ చేసి చూసినప్పుడు కూడా తేడా అనిపించవచ్చు. సో, ఇలాగా మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిదీ డిక్లేర్ చేయండి. సో, ఓకే, మీకు ఎంత లిమిట్ ఉండొచ్చు, ఎంత లిమిట్ ఉండకూడదు, ఎంత తీసుకెళ్ళాలి అనేది నేను చెప్పినట్టు ఆ వీడియోలో చెప్పాను కదా. ప్రతి దానికి కూడా రెసిప్ట్ ఉండాలండి. మీ ఒంటి మీద ఒక ఉంగరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మెడలో ఒక గొలుసు ఉంది. రీజనబుల్లీ ఎవరైనా కూడా వాటిని మీరు రెగ్యులర్ యూసేజ్ కింద వదిలేస్తారనమాట. అదర్ దాన్ దట్ మీకు పాత గోల్డ్, కొత్త గోల్డ్ అని ఉంటుంది. సో, పాత గోల్డ్కి అయితే ఒక రకంగా, కొత్త గోల్డ్కి అయితే ఒక రకంగా. సో, మీరు
ఆర్నమెంట్ రూపంలో ఏది క్యారీ చేసినా సరే, మీ పెట్టెలో పెట్టుకుని ఏది క్యారీ చేసినా సరే, దట్ ఇంక్లూడ్స్ మీ హ్యాండ్ లగేజ్లో పెట్టుకొని ఏది క్యారీ చేసినా సరే, లేదు అంటే విపరీతంగా ఇటో 10 గాజులు ఇటో 10 గాజులు వేసుకున్నా సరే, ఇవన్నీ ఏంటంటే మీరు లిమిట్ వాళ్ళకి దాటి అంది అనిపించింది అనుకోండి, విపరీతంగా మనం 4-5 గోల్స్లు వేసేసుకొని వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చింది అంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా రిసిప్ట్ అనేది ఉండాలన్నమాట. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న బంగారం చెడగొట్టి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా చేపిస్తారనమాట. సో మీరు రిసిప్ట్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు? పెద్ద ప్రాబ్లం ఏంటి మన దగ్గర అంటే, ఊర్లలో ఉండేటువంటి మన చిన్న చిన్న బంగారం షాపులు ఉంటాయి కదా, రెగ్యులర్గా ఫ్యామిలీస్ కొంత ట్రెడిషనల్గా సేమ్ షాపుల్లోకి వెళ్తూ ఉంటారు. ఏ జిఆర్టీలోనో లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్లోనో ఇట్లాంటి వాటిల్లోనో ఏదో ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను నేను. అలాంటి షాపులలో ఏదో ఒక షాపులలో కొన్నామనుకోండి, బై డిఫాల్ట్ వాళ్ళు కంపల్సరీ జిఎస్టీ రిసిప్ట్ అనేది ఇస్తారు. 80% వాళ్ళు రిసిప్ట్ ఇవ్వకుండా బంగారం అయితే అమ్మరు. కానీ ఈ ఊర్లలో షాపుల్లో వాటిలలో వీళ్ళల్లో మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంత బంగారం తీసుకొని వాళ్ళతో చేపించుకుంటూ ఉంటాం కదా, హ్యాండ్ మేడ్ చేపిస్తాం కదా. చేపించినప్పుడు చాలామంది ఏంటంటే కొంత క్యాష్ రూపంలో పే చేస్తూ ఉంటారు, లేక కొంత బ్యాంక్ రూపంలో ఫోన్పేలు జీపేల్లో పే చేస్తూ ఉంటారు. కొంచెం ముందు ఇస్తారు, తర్వాత అడ్వాన్స్ తర్వాత ఇస్తే రకరకాలుగా ఉంటాయండి. బంగారానికి పర్టికులర్ ఇదేదో కొలమానం అనేది ఉండదు. సో అలా పే చేసినప్పుడు ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడూ 15-20 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచి ఒక్కడి దగ్గరే చేపించుకుంటూ ఉంటాం కదా మనం బంగారం, వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ అనేది తీసుకోరనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా వెళ్ళే తల్లిదండ్రులకు తెలియాల్సింది ఏంటంటే లిమిట్. మీరు యాక్చువల్గా $10,000 వరకు తీసుకెళ్ళచ్చు. అంటే 10,000 కన్నా ఎక్కువ ఉంటే డిక్లేర్ చేయాలి అంటారు అనమాట. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే $10,000 వరకు కూడా మీరు ఏదైనా ఉన్నా డిక్లేర్ చేసుకొని వెళ్తేనే బెస్ట్, సేఫ్ సైడ్. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం కాకుండా. సో 10,000 వరకు మాత్రం అన్డిక్లేర్డ్గా తీసుకెళ్ళచ్చు. బట్ మెయిన్ రిసిప్ట్స్ అయితే పెట్టుకోండి. ప్రతిదానికి రిసిప్ట్స్ అయితే పెట్టుకోండి. మీ ఊర్లో కొనుక్కున్నా సరే, మీరు బయట ఖజానా లాంటి షాపుల్లో కొన్నా సరే, ఇంకొక షాప్లో కొన్నా సరే, ఎక్కడ కొన్నా సరే, పాత బంగారమైనా కొత్త బంగారమైనా, మీరు మాడిఫైడ్ బంగారమైనా సరే, వాళ్ళు రిసిప్ట్ అనేది ఇస్తారు మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 గ్రాముల బంగారం ఉంది. 100 గ్రాముల బంగారం మీరు వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చి దాన్ని మీరు మళ్ళీ ఇంకొకటి ఏదో కన్వర్ట్ చేసుకుంటున్నారు. దాంట్లోంచి ఏదో తరుగులు గిరుగులు పోవడం సంథింగ్ ఏదో లెక్క ఉంటుంది కదా, దానికి మీరు మళ్ళీ కొత్త ఐటెం చేయించుకున్న తర్వాత ప్రాపర్ రిసీట్ ఇవ్వమని చెప్పండి. ఏం రిసీట్ అంటే మీరు ఎంత బంగారం కొన్నారు, వాళ్ళకి ఎంత బంగారం ఇచ్చారు, ఎంత మైనస్ అయింది, ఆ రిసీట్ ఏంటి, ఆ నెక్లెస్ పేరేంటి, నెక్లెసా బ్యాంగిలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవ్వమని చెప్పండి. ఆ రిసిప్ట్లు తీసుకొని వెళ్ళండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ డిక్లేర్ చేయాల్సిందే. 80%లోనూ డిక్లేర్ చేయాల్సిందే. రూల్ ప్రకారం $10,000 వరకు మీరు తీసుకెళ్ళడానికి అలౌడ్ కాబట్టి నేను డిక్లేర్ చేయకుండా వెళ్ళిపోతా అంటే కుదరదు. మీ దగ్గర లీగల్గా ఎంత ఉందో ఏముందో డబ్బులతో సహా, క్యాష్, బంగారం, అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్, చిన్న చిన్న మనం రెగ్యులర్ వాడే ఫోన్లు అవి ఇవి కాకుండా ప్యాక్డ్ బాక్సెస్లో ఉన్నటువంటిది ఏదైనా సరే మీరు కంపల్సరీ డిక్లేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వీళ్ళకి జరిగినటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు లెక్క చెప్పలేకపోయి ఉంటారు. ఎందుకు చెప్పలేకపోయి ఉంటారంటే జనరల్గా మీరు ఇలా షాపుల్లో తయారు చేయించి తీసుకొచ్చే దాంతోపాటు ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా మనం మెడలో వేసుకుని తీసుకొచ్చుకునే ఉంటాయి కదా. సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పాపం వాళ్ళకి ఒక్కొక్కసారి వీళ్ళ సిబిపి ఆఫీసర్స్ ఫాస్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, వీళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు. సో ఈ హెడేక్స్ అన్నీ ఉంటాయి. ఏంటంటే అవతల ఒడ్డున కూర్చున్న వాడికి ఈది ఓడి బాధ అనేది తెలియదు అనమాట. సో అక్కడి నుంచి అమ్మ అది తీసుకురావే, అమ్మ ఇది తీసుకురావే, నాన్న అది తీసుకురా, నాన్న ఇది తీసుకురా, గొలుసు తీసుకురా, ఇవి తీసుకురా అని చెప్పడం చాలా ఈజీ. కానీ పెద్దోళ్ళు కదా వదిలేస్తారు అని మాత్రం మీరు అనుకోకండి. చాలామందికి ఉన్నటువంటిది ఏంటంటే అయ్యో పాపం పెద్దోళ్ళు కదా చూసి చున్నట్టు వదిలేస్తారని. కస్టమ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీస్ వాళ్ళకి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇంకోళ్ళైనా వాళ్ళ రూల్స్ వాళ్ళవే. సో ఇప్పుడు వీళ్ళని సోషల్ మీడియాలో రాసిన దాని ప్రకారం ఏంటంటే లెక్క సరిగా చెప్పకపోవటం వలన వీళ్ళు ఏదో జనరల్గా అంటే మన స్మగ్లింగ్ చేస్తున్నారు ఇట్లాంటి ఆలోచనలు ఉంటుంటాయి కదా. అందుకనేసి ఏంటంటే వీళ్ళని డిపోర్ట్ చేశారు, వీసా క్యాన్సిల్ చేశారు, ఎట్ ద సేమ్ టైం వీళ్ళని ఎంట్రీ బార్ చేశారు అనేసి చెప్పారనమాట. సో ఎంట్రీ బార్ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు తప్పు చేసిన వాళ్ళ కిందకు వస్తారు కాబట్టి మీకు 5 years వేయచ్చు, 10 years వేయచ్చు. లేదు ఇంకా వాళ్ళు ఏదైనా స్మగ్లింగ్ చేశారు అని మీకు అనిపించింది అనుకోండి, నేను ఎగ్జాంపుల్ క్లారిటీగా చెప్తున్నా, మీకు తెలవడం కోసం చెప్తున్నా.
కంప్లీట్ పర్మనెంట్ బార్ కూడా చేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో మీరేంటంటే ఒకవేళ ఇలాంటి బార్ కనుక వేసినా కానీ వేవర్ అనేది రిక్వెస్ట్ చేయొచ్చు. అటార్నీస్ మీ పిల్లలతో చెప్తే మీ పిల్లల అటార్నీతో మాట్లాడితే ఇప్పుడు ఎంట్రీ బ్యాన్ అయింది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా మళ్ళీ రావడానికి ఉండదు అనమాట. ఒకవేళ వీళ్ళకి ఒక 5 years బ్యాన్ వేసారనుకోండి, సో మీరు మళ్ళీ అటార్నీతో మాట్లాడి ఆ 5 years ఏదో వేవర్ కింద తీసుకోవచ్చు అనమాట. అంటే ఉంటాయి, దానికి కూడా ఏవో రూల్స్ ఉంటాయి. ఎందుకంటే బై మిస్టేక్ జరిగింది కదా, ఇది కావాలని చేసింది కాదు కాబట్టి, మేము తెలియక చెప్పలేదనో లేకపోతే అంటే తెలుసో తెలియక చేసిన మిస్టేక్ అనో ఇలాంటివేవో ఖచ్చితంగా అయితే ఉంటాయి డెఫినెట్గా. సో కాబట్టి అదొకటి కనుక్కోండి. నెక్స్ట్ ఎవరైనా సరే డిక్లేర్ చేయండి, తెలుసుకోండి, రూల్స్ తెలుసుకోండి, మీ పిల్లలు పేరెంట్స్కి చెప్పండి, కానీ లిమిట్ దాటి గోల్డ్ తీసుకురావద్దని చెప్పండి. $10,000 లిమిట్. H1B వీసా హోల్డర్ కూడా డిక్లేర్ చేయలేదని చెప్పేసి $10,000 తీసుకొస్తున్నటువంటి ఆమెని డిపోర్ట్ చేసి పంపించేశారు. ఓకే, సో డిక్లేర్డ్, అన్డాక్యుమెంటెడ్ ఇవన్నీ గోల్డ్లు ఎట్లా ఉంటాయంటే రిసిప్ట్ లేకుండా ఏదున్నా సరే కొంచెం వాళ్ళకి అనుమానంగానే ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క జనరల్ రెగ్యులర్ ఐటమ్స్ తప్ప, ఉంగరాలు కానీ లేకపోతే గొలుసులు మెళ్ళలు వేసుకునే తప్ప మిగిలిన వాటన్నిటికీ బ్యాగులో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా రిసిప్ట్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర రెగ్యులర్ వాడుకునేటువంటి గొలుసో ఏవో ఉన్నాయి సంథింగ్ మీరు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, పెళ్ళికి వెళ్తున్నాం కదా పాపం పిల్లలు పెట్టుకుంటారు కదా అని చెప్పి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరో ఒకరి దగ్గర బిల్లు కంపల్సరీ తీసుకోండి. ఇక్కడ కొన్నాము, ఫలానా టైంకి కొన్నాము. మీరు ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం కొని ఉంటారేమో దాన్ని, కానీ ఖచ్చితంగా ఆ డబ్బులకైతే కొన్నారు కదా, వాళ్ళు మీరు ఎంతకి కొన్నారు అనేది లెక్క కాదు అక్కడ, దానికి బిల్లు ఉందా లేదా అనేదే లెక్క అనమాట. సో మీరు ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నీ దగ్గర నేను అప్పుడెప్పుడో కొన్నాను కదా ఈ నెక్లెస్, నేను బిల్లు తీసుకోలేదు, ఇప్పుడు అమెరికా వెళ్తున్నాను మా పిల్లల దగ్గరికి, ఎందుకైనా మంచిది నాకు కొంచెం రిసిట్ ఇవ్వయా అని చెప్పేసి మీరు ఆ పాత డేటు తోటి రిసిట్ తీసుకుంటారా, లేకపోతే అడగండి వాడిని ఎలా అయితే ఇస్తారు, కొత్త డేట్ తోటి ఇస్తారా ఏంటి అనేది ఖచ్చితంగా అడిగి రిసిట్ తీసుకో. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిటెక్టివ్ సిస్టమ్స్ తోటి అది పాత గోల్డా కొత్త గోల్డ్ అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. పాత గోల్డ్కి అయితే ఒక రూల్ ఉంటుంది, కొత్త గోల్డ్కి అయితే ఒక రూల్ ఉంటుంది. లాస్ట్ 1 year నుంచి ఉండేటువంటిది కొత్త గోల్డ్ కిందకు వస్తుంది, అంతకుముందు ఉన్నది పాత గోల్డ్ కిందకు వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే మీరు ఒకవేళ ఇది పాతదేనండి ఎప్పటిదో నేను ఉన్నది తీసుకొచ్చానండి అంటే అలా కుదరదు అనమాట. దానికి కూడా రిసీట్ ఉండాలి, దానికి లెక్క ఉండాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ పిల్లలు అమెరికా వాళ్ళు ఇండియా రావట్లేదు కాబట్టి అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి పేరెంట్స్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా రిసిప్ట్లు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ప్లస్ మీరు ఏదున్నా సరే ముందే తెలుసుకొని వెళ్ళండి. సో నా వీడియోలో ఈ ప్లేలిస్ట్లో మీరు 1కి 4 సార్లు చూడండి. ప్రతి వీడియోలో ప్రతిదీ డీటెయిల్డ్గా మీరు పచ్చళ్ళు, పప్పులు, కూరలు, చారులు ఏమి తీసుకుపోవాలన్నా సరే అన్ని దాంట్లో నేను క్లియర్గా చెప్పాను. నేను అవన్నీ చూసుకోండి. ఓకే అండి, సారీ కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువనట్టుంది, ఏమనుకోకండి. ఈ వీడియో 4 ఉపయోగపడేది. సో దయచేసి ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.